అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలూ పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి లేదా ఈవినింగ్ డిన్నర్కి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా పూర్ణం కోసం అయితే మనం 4 ఆలుగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయితే కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందామండి. కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకుందామండి. ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక పెద్ద బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్గానే వేసుకున్నానండి. అది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం అండి. నూనె వేయడం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, అందుకనేసి నూనె వేసాను. ఇప్పుడైతే మనం కొంచెంగా వాటర్ పోసుకొని అయితే పిండిని కలుపుకోవాలి. పిండిని చాలా గట్టిగా కాకుండా అలానే చాలా మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని ఒక 15 నుంచి 30 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇంతలో మనం పూర్ణం అయితే రెడీ చేసుకుందామండి. ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి. పీల్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న ఆలుగడ్డల్లోకి అయితే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను అయితే వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారము మరియు 1 టీ స్పూన్ ధనియా పొడి మరియు 1 టీ స్పూన్ సాల్ట్ అండి. అలాగే కొంచెం జీరా పౌడర్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే మనం రౌండ్ లాగా చేసుకుందామండి. ఎప్పుడైనా పూర్ణమే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. చపాతీ కంటే కన్నా పూర్ణం ఎక్కువ ఉంటే ఆలు పరాటా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడు చిన్న బంతులుగా చేసుకొని ఒక్కొక్కటిగా కొద్దిగా చపాతీలో ఒత్తుకోవాలి. మధ్యలో పూర్ణాన్ని పెట్టి మూసివేయాలండి. నెమ్మదిగా ఒత్తాలండి, లేకుంటే చాలా బలవంతంగా ఒత్తకండి. పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా నిమ్మలంగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. బలం పెడితే పూర్ణం అనేది బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి ఈ పరాటాను వేసి కాల్చుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి. కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా చాలా బాగా రుచిగా వస్తుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగా కాలిపోయింది కదా. అంతే అండి, ఒకదాని తర్వాత మనం చేసుకున్న పరాటాలన్నిటినీ కాల్చుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది కదా. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని పెరుగు లేదా పచ్చడి లేకుంటే బటర్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే చేసుకున్న టేస్టీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి.